హలో ఈరోజు మనం అద్దిరిపోయే ఆమ్లెట్ వేసుకోబోతున్నాం. పాలకూర వేసి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్ ఉండే ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇందులో నేను కొంచెం వెరైటీగా అంటే క్రియేటివ్గా చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలి అంటే రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ పాలకూరని చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి. ఒక కట్ట కట్ చేసుకోండి. ఇప్పుడు మనం 4 గుడ్లతో ఆమ్లెట్ చేస్తున్నాం. పొయ్యి మీద నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇందులో పాలకూరని వేసేసుకోండి. జస్ట్ మనం పాలకూరని బ్లాండ్ చేయబోతున్నాం. ఒక ఉడుకు రావాలంతే. డైరెక్ట్గా వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో ఒక ఉడుకు వస్తే సాఫ్ట్గా అయిపోతుంది, ఆ పచ్చిదనం కూడా పోతుంది. జస్ట్ ఇలా పాలకూర ఒక ఉడికొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఒక జాలీలోకి వేసేసుకోండి. తర్వాత చల్ల నీళ్ళు వేసేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం లోపల ఉన్న వాటర్ అంతా తీసేయండి. పాలకూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎగ్స్ని మిక్స్ చేద్దాం రండి. ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ వైట్ ఎల్లో సపరేట్ చేసేద్దాం. కొద్దిగా కూడా ఎల్లో బయటికి రాకుండా ఓన్లీ వైటే వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ని బీట్ చేసుకున్నాం. ఎగ్ వైట్ నేను బీట్ చేసేసాను. ఎగ్ వైట్ చక్కగా బీట్ చేసేసాను. ఇప్పుడు ఎల్లోని కూడా కొంచెం బీట్ చేద్దాం. ఇందులో కొన్ని పాలు, అలాగే పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా ఉప్పు వేసి దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటే కలర్ బాగా వస్తుంది. అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో బటర్ వేసుకోండి. బటర్ కాస్త ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఎల్లో మొత్తం కింద వేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ వైట్ని స్నో లాగా భలే వస్తుంది. దీన్ని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా స్నో లాగా కనిపిస్తుంది. బాగుంటుంది ఇలా ఆమ్లెట్ చేసుకుంటే. ఎప్పుడైనా కొంచెం స్పెషల్ ఆమ్లెట్ తినాలి అనుకుంటే ట్రై చేయండి. మంట మటుకి చాలా చిన్నగా పెట్టుకోండి. ఓవెన్ ఉంటే దీన్ని ఓవెన్లో పెట్టేసినా కూడా పైన కూడా మంచిగా బర్న్ అవుతుంది అనమాట. పైన కావాలి అంటే మీరు చీజ్ యాడ్ చేసుకోవచ్చు, వేరే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ చిన్న మంటలో ఇలా ఉంచేస్తే చక్కగా ఆమ్లెట్ అయిపోతుంది. లేదు అంటే ఓవెన్లోకి మనం షిఫ్ట్ చేయొచ్చు. ఓవెన్లో ఎలా పెట్టినా చూపించాలా చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మనం పొయ్యి మీదే ఉంచాం కాబట్టి చక్కగా అలా పొంగుతుంది అన్నమాట. లేదా ఇలా డైరెక్ట్గా మీరు ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. 200 డిగ్రీస్లో కరెక్ట్గా 5 మినిట్స్ పెట్టేస్తే పైన మంచి కలర్ వస్తుంది, చక్కగా డన్ అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఓవెన్ ఆఫ్ చేసేసి ఇలా తీసుకోవడమే. మీ ఇష్టం, ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోండి, లేదా డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. పైన మంచి మనకి ఇలా కలర్ రావాలి, కింద మంచి కుక్ అయిపోతుంది. జస్ట్ ఇలా సైడ్స్ లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ స్పాంజినెస్ అలాగే ఉంటుంది మనకి ఆమ్లెట్. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడం.
షిఫ్ట్ చేసేసుకొని కట్ చేసుకోవడం. కేక్ లాగా వస్తుంది చూడండి. పీసెస్గా కట్ చేసుకొని తినడమే. బాగుంది కదా, చాలా నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.